నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నేడు. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్. సో మహారాష్ట్ర అనగానే ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల గురించి ఆ రాష్ట్ర ప్రజలే కాదండి, యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇండియాస్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై ఆ మహారాష్ట్రలోనే ఉంది. సో ఈ క్రమంలో విజయంపై ఎవరి ధీమా వారిది. ఎందుకంటే ఏదైతే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంది ఇదే మహారాష్ట్రలో. అయితే ఇక్కడ బీజేపీకి ఊరటనిచ్చే అంశం హర్యానా ఎన్నికల ఫలితాలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఢంకాపదంగా విజయం సాధిస్తుంది అనుకున్న తరుణంలో సాధారణంగా సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు అన్నీ ఎవరు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్పేసి అన్నారు. కానీ ఊహించిన విధంగా ఫలితాలు తారుమారైనాయి. సో ఇప్పుడు మహారాష్ట్ర అండ్ జార్ఖండ్లో ఏం జరగబోతుంది, ఇది ఈరోజు చర్చ. ఓ పక్కన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా ప్రారంభమైన క్రమంలో ఆల్రెడీ బీజేపీ మహారాష్ట్రలో కొంత లీడింగ్లో ఉంది. మొత్తం మీద 46 స్థానాలకు ఇప్పుడు 39 స్థానాలు బీజేపీ, కాంగ్రెస్ 7 స్థానాలు లీడింగ్లో ఉంది. మొత్తం 48 స్థానాలకు 2 చోట్ల. అలాగే జార్ఖండ్కి సంబంధించి మొత్తం 28 స్థానాలు లీడింగ్లో ఉండగా అందులో 39 ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 28లో మహారాష్ట్రనే ఇక్కడ కూడా జార్ఖండ్లో కూడా బీజేపీనే కొంచెం లీడింగ్లో ఉంది. సో 20 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్. సో ఈ విధంగా ఉంది. అంటే అఫ్కోర్స్ ఇదే ఫైనల్ అని కాదు, ఇది స్టార్టింగ్ పోస్టల్ బ్యాలెట్ మాత్రమే. ఇప్పటికి ప్రారంభమై ఒక అరగంట మాత్రమే అయింది. సో ఈ తరుణంలో ఎలా ఉండబోతుంది ఏంటి అని ఈరోజు మనం చర్చ జరగబోతుంది. ఈ చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు పశుపతి గారు, అలాగే సెఫాలజిస్ట్ బాలా గారు. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ముందు బాలా గారు, యాజ్ ఏ సెఫాలజిస్ట్గా మరి మహారాష్ట్ర అట్లాగే జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ ప్రెడిక్షన్ ప్రకారం ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, అలానే మీకు ఆదన్ వ్యూవర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, బీయింగ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ అండి, ఇండియాలో జరిగేవి ఎలక్షన్స్ అయితే కాదు. ఓకే, బి హానెస్ట్, ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ సైకలాజికల్ డిజార్డర్ ఇన్స్పెక్షన్ గేమ్ అంతే. ఎందుకంటే మాట అన్నారు. షూర్ అండి. నేను ఎందుకు ఆ మాట నాకు వస్తుందంటే, మేము డిఫరెంట్ ఏరియాస్లలో 2016 నుంచి సర్వేస్ చేస్తున్నాం. జనాలు ఒకప్పుడు మేము పల్స్ అనేవి కనీసం మేము రిసీవ్ చేసుకోగలిగేవాళ్ళం, కానీ ఈరోజు పల్స్ అనేది లేవండి. సొసైటీలో ఏంటంటే ఓన్లీ క్యాస్ట్, రిలీజియస్, లొకేషన్స్ బేసెస్ మీద మాత్రమే వాళ్ళ యొక్క మైండ్ మొత్తం వాష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 99.99% ఇండియన్స్ ఎలక్షన్స్ మనం అనుకునే దానికంటే ఇట్స్ మోనోపోలీ గేమ్ అని మనం అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏవేవైతే సర్వేస్ చేస్తున్నాయో ఈ సర్వేస్ అంతా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ అయితే గెలవబోతుందో ఆ పొలిటికల్ పార్టీ ఆల్మోస్ట్ అన్ని సర్వేల కంపెనీస్ నుంచి వాళ్ళు టైఅప్ తీసుకొని మీడియా ఏజెన్సీస్ ని మేనేజ్ చేసుకొని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోవాల్సిన రిజల్ట్స్ కోసము ఇచ్చే ఒక ప్రీ పోల్ కన్వర్షన్ నెంబర్ మహారాష్ట్ర తీసుకున్నా, లేకపోతే మీరు చండీగఢ్ తీసుకున్నా, ఛత్తీస్గఢ్ తీసుకున్నా, ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి, పబ్లిక్ ఓట్లు వెళ్ళి వేస్తున్నారు కానీ పబ్లిక్ వేసే ఓట్లు నిజంగా వాళ్ళకి పడుతున్నాయా లేదా అనేది ఇట్స్ బిగ్గెస్ట్ $1 మిలియన్ క్వశ్చన్. ఓకే, బ్యాలెట్ పేపర్స్లలో ఈవీఎంస్లలో ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, బ్యాలెట్ పేపర్లో కనీసం నేను నా ఓటు నాకు వేసుకున్నాను అనడానికి నా దగ్గర ఒక స్కోప్ ఉంది. కానీ ఈరోజు ఈవీఎం విషయంలో నేను ఓటు వేసిన, కళ్ళతో చూసిన, సాటిస్ఫై అయినా, బట్ ఆ ఓటు నేను వేసిన పార్టీకి పడట్లా. సో అదే విధంగా పల్స్ మేము చాలా డిఫరెంట్ గా చెప్పాల్సి వస్తుంది మీకు. పబ్లిక్ లోకి వెళ్ళి మేము పల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ జనరల్ గా నువ్వు ఏ పార్టీకి ఓటు వేస్తావని చెప్పి ఎవరు అడగరండి. బట్ వేరియస్ ఎలాంటి సెగ్మెంట్స్ లో తీసుకుంటారంటే, ఎవరు ఎలాంటి మేనిఫెస్టో ఇచ్చారు, ఆ మేనిఫెస్టోలో ఎవరికి ఎలా నచ్చున్నాయి, ఎంతమంది పబ్లిక్ ఈ మేనిఫెస్టోని మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. లైక్ కూటమి ఉందండి, మహాయుతి, తర్వాత గఠబంధన్, ఇప్పుడు ఎంఏవి, వీళ్ళందరినీ కూటమిలో చూసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్ గా అండి, అసలు వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎవరికి ఏం చెప్తున్నారు, జనాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు ఇచ్చే పాలసీస్ కరెక్టా లేదా, జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాని మీద మేము ఎక్కువ సర్వే చేయడం అనేది జరుగుతుంది. కానీ పబ్లిక్ ఆప్షన్స్ లలో చూసుకుంటే ఎక్కడే కానీ వాళ్ళు
వాళ్ళ యొక్క బతుకుల మీద, భవిష్యత్తుల మీద, డెవలప్‌మెంట్స్ మీద, వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ మీద, సొసైటీ మీద, సొసైటీలో ఎలాంటి డెవలప్‌మెంట్ జరగాలి, ఇలాంటి వాటి మీద చర్చ లేదండి. హ్మ్. యూ బిలీవ్ ఆర్ నాట్. ఈవెన్ పబ్లిక్‌లో కూడా ఓన్లీ ముస్లిమ్స్‌కి వ్యతిరేకంగా, హిందూస్‌కి వ్యతిరేకంగా, లేకపోతే క్రిస్టియన్స్‌కి వ్యతిరేకంగా మన ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ సిస్టము ఎలక్షన్స్ రూల్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఏదైతే మనం వాడకూడదో, ఏదైతే మనం చేయకూడదో, ఈరోజు అదే జరిగిపోతుంది. సో ఈరోజు మనకు మహారాష్ట్రలో బీజేపీ ఒకవేళ గవర్నమెంట్ ని ఫామ్ చేసిన హైయెస్ట్ మెజారిటీతో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. నేనైతే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్స్ అయితే వచ్చినాయో ఆ రిపోర్ట్స్ ఏది కూడా నేను బిలీవ్ చేయలేకున్నాను. ఎందుకు బిలీవ్ చేయలేకున్నానంటే ఇట్స్ ప్రిడిక్టెడ్ అది. ఓకే. ఎప్పుడో ప్రిడిక్ట్ అయిపోయినది, ప్రీ డిఫైన్డ్ అయిపోయిన సర్వేస్. సో ఇప్పుడు ఆ సర్వేస్ మీద మనం ఎంత చర్చించుకున్నా కూడా ఫ్యాక్చువల్ రిజల్ట్స్ కాకుండా ఓన్లీ ఇల్యూజేషన్స్ రిజల్ట్స్ లేకపోతే ఇల్లుస్ట్రేషన్స్ లోనో మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకున్నానంటే మీకు బేసికల్ గా ఏ కంట్రీలో అయినా ఓటింగ్ సందర్భం వచ్చినప్పుడు యూజువల్ గా అయితే మీకు ఏం చూస్తారు అంటే ప్రెసెంట్ ఉన్న మన లొకాలిటీలో కావచ్చు, లేకపోతే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే పీస్ అండ్ ట్రంక్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. మనం అంటుంటాం భారతదేశము శాంతికి మరో చిహ్న రూపం అని చెప్పేసి అని నెహ్రూ గారు పావురాన్ని కూడా తీసుకొని చిన్నపిల్లల కానీ ఈ రోజు మీరు గమనిస్తే చిన్న పిల్లలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ మైండ్స్ అన్ని మైలేషియస్ అయిపోయాయి. చాలా చాలా దారుణంగా ఉంది. ఎంత మేము రైట్ అనాలిసిస్ చేయాలి అని ట్రై చేస్తున్నా డేటా ప్రాపర్ గా రావట్లా. ఎందుకు డేటా ప్రాపర్ రావట్లేదు అని చెప్పేసి మేము దాని మీద కూడా రీసెర్చ్ చేసాము. ఈ ప్రాబ్లం ఏమైపోయిందంటే సార్ ఇప్పుడు 1980s నుంచి పుట్టి ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రోజు ఇండియా వెనకపడడానికి కారకులు అవుతున్నారు. ఎందుకంటే 1980s నుంచి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేటర్స్ అవ్వట్లేదండి. ఎడ్యుకేటర్స్ అడల్టర్స్ అవుతున్నారు తప్ప దే ఆర్ నాట్ ఎడ్యుకేటర్స్. అయితే నాకు ఒక చిన్న డౌట్. మీరు ఒక మాట అన్నారు, ఏది రిలీజియన్ చుట్టూనో క్యాస్ట్ చుట్టూనో తిరుగుతున్నాయి అని చెప్పేసి. రైట్, దట్స్ ఫైన్, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈవీఎంలను ఉద్దేశించి చాలా దారుణమైన ఎలిగేషన్ ఏంటి అంటే నేను ఓటేస్తున్నాను ఎవరికి పడుతుందో తెలియదు అన్నారు. ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒక వ్యక్తి ఓటేసిన తర్వాత అక్కడ ఆ బ్యాలెట్ కనిపిస్తుంది, నేను ఎవరికి ఓటేసాను అనేది కూడా రిప్రజెంట్ చేస్తుంది, చూపిస్తుంది. సో దట్ రిఫ్లెక్షన్ షోస్ దట్ టు హూమ్ యువర్ ఓటింగ్. ఒకటి. రెండు, ఆల్రెడీ ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియకు ముందు ఆ పార్టీ కన్సర్న్డ్ పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఉంటారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఒక మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు. ఒకవేళ అందులో ఏమైనా మ్యానిపులేషన్స్ ఉంటే ఆ పోలింగ్ ఏజెంట్ అనే అతను ఖచ్చితంగా రేస్ చేస్తాడు కంప్లైంట్. ఒక చోట రెండు చోట్ల అంటే పోనీ కాంప్రమైజ్ అయ్యారు అనుకోవచ్చు. వాట్ అబౌట్ రిమైనింగ్ ఆల్ బూత్స్ అక్రాస్ ద స్టేట్? సరే, నేను సింపుల్ క్వశ్చన్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు అన్నట్టే బ్యాలెట్ పేపర్ చూసారు, ఓటేశారు, బాగుంది, అవునా? అంతవరకు ఫైన్ కదా, అంతవరకు ఫైన్. రిజల్ట్ రోజున ఆ ఓట్స్ అన్ని ఆ పార్టీ బకెట్ లోంచి తీసారని గ్యారంటీ ఏంటి? సో ఆ డేటా అక్కడే కౌంటింగ్ దగ్గర ఏమైనా మ్యానిపులేషన్ ఉంటుంది, ఎలక్షన్ లో కాదు, కౌంటింగ్ దగ్గర మ్యానిపులేషన్ ఉంటుంది అంటారు. కౌంటింగ్ కాదండి, ఎలక్షన్స్ లో మీరు ఓట్ వేసేటప్పుడు మాత్రం మీరు చూస్తున్నారు, చూసేది నిజం కాదు. ఆ ఓటు ఎక్కడ వెళ్ళి పడుతుంది, ఏ బకెట్ సేవ్ అవుతుంది, ఏ నెంబర్ లో సేవ్ అవుతుంది, మీకు స్లిప్ చూపిస్తుంది, బాగుంది, మీరు ఓట్ వేసారు, బాగుంది, కానీ ఆ ట్రాన్స్మిట్ అయ్యి ఎక్కడ వెళ్తుంది, ఎవరి అకౌంట్కి వెళ్తుంది, దట్స్ ఇంపార్టెంట్ కదా. అక్కడ మీకు మరి వాటి మీద అపోజిషన్ పార్టీస్ ఏమి మరి దాన్ని ఐడెంటిఫై చేయలేదంటారా? సార్, ఒకటి, ఇండియాలో అపోజిషన్ పార్టీస్ కంప్లీట్లీ 99.99% ఫెయిల్యూర్. ఓకే. ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక అపార్ట్మెంట్ లో హౌస్ తీసుకున్నారు సార్. ఆ అపార్ట్మెంట్ లో ఒక 100 మంది ఇళ్ళు ఉన్నాయి, అందులో మీరు ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు, అవునా? కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అడుగుతారు ఏ మోడ్ లో మనం ఎలక్షన్స్ పెట్టాలి అనేది. ఆన్లైనా, బ్యాలెట్ పేపరా, రేజ్ ఏ హ్యాండ్సా, లేకపోతే ఇంకోట అని చెప్పేసి, అవునా? సాటిస్ఫై చేయాల్సింది ఎవరిని? కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ని కదా. మన భారతదేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ అయితే ఉన్నాయో అన్ని పొలిటికల్ పార్టీస్ ఆమోదం ఉండాలి. అసలు బ్యాలెట్ పేపర్స్ మీద, ఈవీఎంల మీద
పోనీ ఎవరైనా చర్చ పెట్టుకొని ఈ అపోజిషన్ పార్టీస్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ పార్టీస్ కానీ వద్దు మాకు బ్యాలెట్ పేపర్సే కావాలి అని చెప్పేసి అని ఎలక్షన్స్ లో కూర్చుంటే ఎలక్షన్స్ ని బైకాట్ చేస్తే డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని మీద డెసిషన్ తీసుకుంటది. కానీ వీళ్ళు బైకాట్ చేయరు. మాకు ఈసారి ఎలక్షన్స్ వద్దు బ్యాలెట్ నువ్వు పెట్టాలి అని చెప్పేసి అని కూర్చోరు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అదే కరెక్ట్ అయితే, ఇప్పుడు మీరు అనేదే కరెక్ట్ అయితే కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుందండి? సార్ నేను అదే అంటున్నాను సార్ మీకు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రోజు ఇండియాలో మనకు సపోజ్ ఒక స్టేట్ లో నేను ఒక 1.5 year 2 years నుంచి ఒక ప్రొపగండాని తీసుకొని వస్తాను. ఎవరి ప్రొపగండా సక్సెస్ అవుతుందో ఆ ప్రొపగండా బేస్ చేసుకుని, సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది అనుకోండి, బీజేపీ ఒక ప్రొపగండా తీసుకొస్తుంది ఒక స్టేట్ లో. ఒకవేళ ఆ స్టేట్ లో ఆ ప్రొపగండా కానీ సక్సెస్ అయింది అనుకోండి, బీజేపీ వాళ్ళకి అక్కడ జనాలు ఓట్లు వేసినా వేయకపోయినా ఏదో ఒకటి చేసి గెలిచేస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఓటు శాతం ఎంత అండి? 0.0708%. అక్కడ 0.86. అక్కడ మీకు ఈ రోజు బీజేపీకి ఎంతమంది సీట్లు గెలిచారు? ఈవెన్ అనుకుంది కూటమి అనేది అనేది ఇండివిజువల్ గా కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి. నేను అక్కడికే వస్తున్నా. ఈవెన్ మీకు అలియన్స్ లో అయినప్పటికీ కూడా ఓటర్ మైండ్ లో ఇండివిజువల్ సింబల్ మాత్రమే రిజిస్టర్ అయి ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. అలియన్స్ లో మనం ఇదే సింబల్. ఏపీ ఎలక్షన్ మీద ఐ హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ, బికాస్ నేను మొత్తం 175 కాన్స్టిట్యున్సీస్ తిరిగాను, అక్కడ యాస్పిరెంట్స్తో కూడా ఇంటర్వ్యూస్ చేశాను, పబ్లిక్తో మాట్లాడాను. దే హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్. అక్కడ ఏంటి అంటే జగన్ వర్సెస్ యాంటీ జగన్ నడిచింది. అక్కడ ఆపోజిట్లో ఎవరు ఉండారో కాదు, ఇంక్లూడింగ్ మీరు కానీ నేను కానీ ఎవరైనా ఒక కంటెస్ట్ చేసినా ఆపోజిట్ టు జగన్ గెలిచే పరిస్థితి ఉంది అక్కడ ఏపీలో. లేదండి, సో అక్కడ బీజేపీ ఉందా, జనసేన ఉందా, టీడీపీ ఉందా అనేది అసలు చూడండి. ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము ఒక సర్వే కూడా కండక్ట్ చేశాము. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలా మంది జనాలకి అసలు వాళ్ళకి బీజేపీ పువ్వు గుర్తు అనేది తెలియని జనాలు చాలా ఏరియాస్ ఉన్నాయి. అలాంటి ఏరియాస్ లో కూడా బీజేపీ గెలిచింది. అదే జనసేన పార్టీనో టీడీపీ పార్టీనో గెలిచిందంటే డెఫినెట్ గా అవకాశాలు ఉన్నాయి. కొన్ని చాలా ఆల్మోస్ట్ బీజేపీ అనే సింబల్ తెలియని ప్లేసెస్ లో మన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అక్కడ గెలవడానికి రీజన్స్ ఏంటంటే మీకు కొన్ని ఓటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రోగ్రామ్డ్ జంపింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రీ ప్రోగ్రామ్స్ ఓటింగ్స్ జంపింగ్స్ వల్ల మీకు ఈ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయో కూడా నేను మీకు చెప్తాను. మీకు మాక్ పోలింగ్ అన్నారు మీరు. ఒక్క నిమిషం, నేను మరలా వస్తాను, మీతో ఎనలిస్ట్ గారితో మాట్లాడి మరలా వస్తాను. రైట్, పశుపతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. సో సెఫాలజిస్ట్ గారు స్టార్టింగే చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎలక్షన్ ఎలా ఉండబోతుంది, అలాగే జార్ఖండ్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు మీ విశ్లేషణ ఏంటండి? ముఖ్యంగా సోదరుడు చెప్పిన దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను బాలాగారు. ఎందుకంటే నేను సర్వే సంస్థలో ప్రధానంగా ఎలక్షన్ సర్వేస్ కానివ్వండి, లేకపోతే వేరే కన్జ్యూమర్ సర్వేస్ కానీ ఆ సంస్థలో 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. బాలాగారు ఏమంటున్నారు అంటే వాళ్ళను ఓటర్స్ యొక్క నాడి పట్టుకోవడం కష్టమని అంటున్నారు. అలాగే వాళ్ళ యొక్క సంస్థలు, సర్వే సంస్థలు ఏదో ఒక పార్టీకి టైఅప్ అయిపోయి పని చేస్తుంటారు. దాన్ని ప్రిడిక్ట్ చేయడం కోసం, దాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఎలక్షన్ రిజల్ట్ తర్వాత దాన్ని ట్రాన్స్పరెన్సీకి ఉంటుంది అని అంటున్నారు. ఉదాహరణకు హర్యానా ఉందనుకోండి, హర్యానా అన్ని సంస్థలు కాంగ్రెస్ ఉన్నాయి అన్నారు. అంటే అతనే అంటున్నాడు, ఏమంటున్నాడు, రిజల్ట్ కు అనుకూలంగా వీళ్ళు ప్రాపగండా చేస్తారు, లేకపోతే పీపుల్ మైండ్ సెట్ క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది అని అన్నారు. మరి హర్యానాలో సంస్థలు టైఅప్ అయినప్పుడు రిజల్ట్ వచ్చింది డిఫరెంట్. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో సర్వే సంస్థలు చేసిన దానికి రిజల్ట్ వచ్చిన దానికి వ్యతిరేకంగా వచ్చింది. అంటే ఇక్కడ సోదరుడు చెప్పేది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. కాకపోతే ఒక్క విషయాన్ని నేను బాలా చెప్పిన విషయాన్ని నేను అంగీకరిస్తా. ఏదైతే ఎడ్యుకేటెడ్స్ అన్నారో, ఎడ్యుకేటెడ్స్ అనే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతలేరు. ప్రజాస్వామ్యం అనుకుంటూ స్వార్థం, సెల్ఫిష్ ఎడ్యుకేటెడ్ విల్ బికమ్ ఎన్ ఏ సెల్ఫిష్. ఉదాహరణకు అర్బన్ వాతావరణంలో ఎక్కడైనా హైదరాబాద్ కావచ్చు, బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అర్బన్ లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలక్షన్ లో పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో. హైదరాబాద్ లో సో ఇక్కడ చూసాం, ప్రూవ్ అయింది కూడా. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకి ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక 2 దశాబ్దాలుగా, ఉదాహరణకు తెలంగాణ తీసుకుంటే ఒక 3 దశాబ్దాల నుండి విద్యార్థి దశలోనే ఒక కుళ్ళు రాజకీయాలు, కుతంత్రాలతోని క్యాస్టిజం అనేది వాళ్ళకు బీజం వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే విధంగా మీరు విద్యార్థి దశలోనే ఒక ప్రశ్నించే తత్వం, ఒక సామాజిక బాధ్యత అనేది
కోల్పోయే విధంగా ఎలక్షన్స్ ను బైకాట్ చేశారు. ఎలక్షన్స్ బైకాట్ చేసినప్పుడు ఏమైతుంది అంటే, మీరు విద్యార్థి దశలో వాళ్ళ సమస్యల పైన పరిష్కరించుకోవడం కోసం వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేసుకునే దగ్గర మీరేమో అంటే జీరో ఎలక్షన్స్ పెడుతున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం, పార్టీల మనుగడ కోసం మీరు రాజకీయాలు మాత్రం ఎలక్షన్స్ పెట్టుకుంటారు. అక్కడ ఏమైతుంది అంటే, ప్రశ్నించే తత్వాన్ని అక్కడున్న ఆదిలోనే కట్ చేస్తున్నారు ఈ పాలక ప్రభుత్వాలు, అది ఎవరైనా కూడా. నెక్స్ట్, ఇప్పుడు మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు అంటారు ఈవీఎం లో గడబడ అవుతుంది, ఈవీఎం లో ఎన్నో తప్పులు జరుగుతున్నాయని. మరి ఈవీఎం లో తప్పులు జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ఎలా గెలిచాడు? మరి మాది రాంగ్ రిజల్ట్ అండి అని మా రేవంత్ రెడ్డి గారిని మేము కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించలేదు, మీరు మళ్ళీ బైపోల్ చేయాలని చెప్పట్లే కదా. అంటే అవకాశవాద రాజకీయాలు, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, పాలక ప్రభుత్వాలు కానీ, ఈ రెండు బురద జల్లుకునే కార్యక్రమంలో పీపుల్ మైండ్ సెట్ ని మార్చడమే తప్ప ఇంకొకటి లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ప్రధానంగా బ్యాలెట్ ఓట్స్ ఎవరు చేస్తారు? ఎడ్యుకేటెడ్స్ చేస్తారు. ఎడ్యుకేటెడ్స్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటది. గ్రామీణ ప్రాంతంలో అన్ఎడ్యుకేటెడ్స్ కానీ, అన్ఎడ్యుకేటెడ్స్ అంటే ఓకే, గ్రామీణ ప్రాంతంలో మహిళలు వాళ్ళ యొక్క ఎలక్షన్స్ ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ టీచర్స్ అనుకోండి ఉదాహరణకు, లేకపోతే పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే రకరకాల ఉద్యోగస్తులు, ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక టీచర్ చెప్పేస్తే ఒక 100 ఓట్లు పడేది. ఒక గ్రామంలో బ్యాలెట్ పేపర్లు ఓట్లు వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ మీరు ఇగో ఇక్కడ టిక్ పెట్టండి అని చెప్పేటువంటి కార్యక్రమం ఉండేది బ్యాలెట్ పేపర్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఇచ్చేటప్పుడు ఓన్లీ వాళ్ళు అక్కడ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరగట్లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగస్తులు కొంత మైండ్ గేమ్ ఆడతారు. ఇప్పుడు రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తీసుకోండి, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఎంప్లాయీస్ ఒక 10 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు. అంతేగాని వాళ్ళ 1 కోటి మందిని ప్రభావితం చేసేటువంటి సంస్థలు లేవు. అయితే ఒక్కటి మాత్రం నేను అంగీకరిస్తా, ఎందుకంటే ప్రధానంగా ఒకప్పుడు ఎలక్షన్ సర్వేస్ చేసేటప్పుడు నాకు ప్రత్యక్షంగా నాకున్నటువంటి అనుభవం ప్రకారము గతంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఎలక్షన్స్ ఒపీనియన్ పోల్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళ రిజల్ట్ రివీల్ చేసినప్పుడు, ఇప్పుడు జార్ఖండ్ ఉంది అనుకోండి, జార్ఖండ్ ఉంటే అతను మ్యూట్ పెట్టుకోమనండి నరేష్ గారు, అతను అయితే ఇప్పుడు ఏంటి అంటే ప్రధానంగా ఎలక్షన్స్ ప్రీ పోల్ చేసినప్పుడు వాళ్ళు కనుక రిజల్ట్ అనౌన్స్ చేస్తూ ఉంటే పీపుల్ మైండ్ సెట్ మారుతుండేది. ఎందుకంటే అయ్యో ఈ పార్టీ వస్తుంది, ఈ పార్టీకి అధికారంలోకి వస్తుంది కాబట్టి మనం కూడా మైండ్ సెట్ మారేసి ఎవరైతే విజయం సాధిస్తారో ఆ విజయం సాధించే దశగా స్తబ్దంగా ఉండేటువంటి బ్యాలెన్స్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, ఈ భారతదేశంలో యాన్ యావరేజ్ రూరల్ అండ్ అర్బన్ ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం 36 to 38% పీపుల్ వాళ్ళు స్తబ్దంగా ఉంటారు. వాళ్ళు అంటే ఎక్కడ కూడా మీకు ఎక్స్పోజ్ అవ్వరు, నేను కాంగ్రెస్ అను, నేను బీజేపీ అను రివీల్ చేయరు. అయితే వీళ్ళ యొక్క స్తబ్దత ఎలా ఉంటుంది అంటే, ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటది. అంటే సైకలాజికల్ గేమ్ ఆడతారు. ఓకే, మనం అధికారంలోకి వచ్చే పార్టీకి మనం కూడా వేస్తే బాగుంటది కదా, మనం కూడా వాడుతో గొడవ ఎందుకు, ఈ మైండ్ సెట్ తోని 36-38 చేసేటప్పుడు దానికోసమే కదా ఈ రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు, మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ జరిగేదంటే అక్కడ ఆ స్తబ్దంగా ఉండేటువంటి ఓటు బ్యాంకును షిఫ్ట్ చేయగలిగే దాంట్లో ఎవరైతే సఫలీకృతం అవుతారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. ఆల్రెడీ ప్రీ డిసైడెడ్ పార్టీకి ఉంటారు కదా, పార్టీకి నేను కాంగ్రెస్, నేను బీజేపీ అని ఎలా అయితే ఉంటారో వాళ్ళని ఎవరు కూడా, మీరు కానీ నేను కానీ ఏమి ఇచ్చినా వాళ్ళు మార్చలేరు. మీరు బంగారం ఇచ్చినా మార్చారు, సైకిల్ ఇచ్చినా మార్చారు, డబ్బులు ఇచ్చినా మార్చారు, డబ్బులు అన్ని తీసుకుంటారు, కానీ వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు. ఎవరైతే స్తబ్దంగా ఉంటారో వాళ్ళు ఫిక్స్ అవుతారు. అసలు వాళ్ళ మీద మీకు హోప్స్ కూడా పెట్టుకోరు వాళ్ళు ఎవరు, ఏ పార్టీ కూడా, నా కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే జేఎంఎం కావచ్చు, లేకపోతే శివసేన కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అయితే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే స్తబ్దంగా ఉన్న ఓట్లను ఎంతవరకు కన్వర్ట్ చేయగలిగినాం అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, లేకపోతే వేరే కొన్ని మైనారిటీ వర్గాలు ఉన్నాయనుకోండి, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కసారి గెలుపు ఎలక్షన్స్ లో ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే గెలిచామా ఓడామా అనేది ముఖ్యం. అది 500 ఓట్లతోనా, 1000 ఓట్లతోనా, 1500 ఓట్లతోనా ఏంటి అనేది స్తబ్దంగా ఉండేటువంటిది. అయితే ఇప్పుడు ప్రధానంగా జార్ఖండ్, మహారాష్ట్రకు ఎలక్షన్ ట్రెండ్ ఒరవడి చూస్తుంటే మాత్రం మనం అనుకున్న ప్రకారం గతంలో కూడా అంటే మొన్నటికి మనం జరిగినటువంటి విశ్లేషణలో కూడా మనం ఏమనుకున్నాం, ఎవరికి కూడా
అంటే వన్ సైడ్ ఇట్ ఈస్ క్లియర్ కాన్ఫిడెంట్ అనేది ఏ పార్టీ కూడా లేదు. అది మేకపోతు గాంభీరం బీజేపీ కానివ్వండి, లేకపోతే ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎవరు కూడా. అయితే ఓవరాల్ గా నాకున్న అనుభవం ప్రకారం, నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఎవరికున్న 10 నుండి 18% మధ్యలోనే, 10 నుండి 18% లోనే ఓట్ల డిఫరెన్సెస్, నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచే అవకాశం ఉంది. బట్ ఇప్పటికీ ఓవరాల్ గా ట్రెండ్ చూస్తున్నప్పుడు ప్రకారం మాత్రం ఎన్డీఏ కూటమికి పాజిటివ్ కనిపిస్తుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తుంది మనకు. రైట్ సార్. బాజీ గారు నమస్తే అండి. చెప్పండి. సో మీకు ఏదైతే లోక్సభలో ఎన్నికలు జరిగినప్పుడు ఇదే మహారాష్ట్రలో మీరు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు, అది మీకు ఊరటనిచ్చే అంశం. కానీ హర్యానా ఎన్నికలు మాత్రం కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది అనుకోవాలి. మరి అటువంటి తరుణంలో తాజాగా జరిగిన ఎన్నికలు కదా హర్యానాలో, ఆల్మోస్ట్ ఆల్ మీరే గెలుపు మీదే అని చెప్పేసి అన్ని సర్వే సంస్థలు చెప్పిన తర్వాత తారుమారైనాయి. మరి ఇప్పుడు మహారాష్ట్రలో అలాగే జార్ఖండ్లో మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ ప్రస్తుతం చూసినట్లయితే ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ఫలితాలు, బీజేపీ 80 స్థానాల్లో, కాంగ్రెస్ 63 స్థానాలకు పికప్ అయింది, మొత్తం ఉన్న 152కి కాను. అంటే బాగానే పికప్ అవుతున్నారు. సో టైట్ ఫైట్లోనే ఉండబోతుంది, ఆషామాషి వ్యవహారం కాదు, వన్ సైడెడ్ ఏం కాదు అన్నట్టుగానే ఉంది. సో ఇప్పుడు చూస్తున్న ఎలా దాని ప్రకారంగా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఎన్డీఏ 132 సీట్లలో, అట్లాగే మా కూటమి ఎంవీఏ వచ్చేసి 122 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నట్టుగా వస్తుంది. ఇది ఎండ్ ఆఫ్ ది రిజల్ట్స్ వచ్చేసరికి తారుమారు అవుతాయండి, ఎందుకంటే టూ ఎర్లీ. ఇప్పుడు ఇంకా రౌండ్స్ లో లెక్కించాల్సిన రౌండ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకైతే హోప్ ఉంది. మేమే స్వల్ప ఆధిక్యతతోటి అధికారంలోకి మేమే రావచ్చు అనేది మా అంచనా. ఇప్పటికే మా పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడ మోహరించి ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ గత అనుభవాలు చూస్తే బీజేపీ వాళ్ళు గెలిచిన వాళ్ళందరినీ కూడా తమ బొట్టులో వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మా వాళ్ళని గెలిచిన వాళ్ళందరినీ కూడా ఒకే చోట ఉంచడం, వాళ్ళని అటు ఇటు పోకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. మీ వాళ్ళు అంత వీక్ గా ఉన్నారా ఏంటండి? మా వాళ్ళే కాదు, ఇవాళ రాజకీయాలే వీక్ గా ఉన్నాయండి. మా వాళ్ళని కాదు, ఇవాళ రాజకీయాల ట్రెండ్ అలా ఉంది. అది అందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే ఇప్పుడు అది వన్ వేవ్ ఒకటే సైడ్ గా ఉన్నప్పుడు పరిస్థితి వేరు, బోర్డర్ లైన్ లో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. బోర్డర్ లైన్ లో ఉన్నప్పుడు ఉద్దేశించి అంటున్నారా, జార్ఖండ్ ఉద్దేశించి అంటున్నారా, 2 రాష్ట్రాలు ఉద్దేశించి అంటున్నారా? నేను 2 రాష్ట్రాల గురించి చెప్తున్నాను. 2 రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ట్రెండ్స్ అలాగే ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా ట్రెండ్స్ అలాగే ఉన్నాయండి. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ లో మనం చూసామో అదే ప్రకారంగా ఇవాళ రిజల్ట్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు జార్ఖండ్ లో చూస్తే కనుక 32 బీజేపీ ప్లస్, తర్వాత 27 కాంగ్రెస్ ప్లస్. సో దగ్గర నేరోగా వెళ్తున్నాయి. కాబట్టి ఇది ఏంటంటే అధికారం కోసం మరి ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ లో అధికారంలో ఉన్న పార్టీ లీడ్ చేసుకొని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్నగా పార్టీలను బుట్టలు వేసుకునే కార్యక్రమాల్లో ఉంటుంది. కాబట్టి అది మనం ముందు నుంచి చూస్తూ వచ్చాం. కాబట్టి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీలు కొనవేసి వాళ్ళ అధికారం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో. బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి యొక్క అకృత్యాలు చూసాం మనం. అందుకని ఏంటంటే ఆ భయంతో మా వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రిజల్ట్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గాను ఇదిగా ఉన్నాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం ఏంటంటే మేమే లీడ్ లోకి రావచ్చు అనేది మా ఆశ, అంచనా. రైట్ సార్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ ఏంటి మీరు ఎమ్మెల్యేలు లాగేయడానికి రెడీగా ఉన్నారంట వలలు పట్టుకొని? పాపం ఆ పార్టీలకు ఎక్కడ కూడాను వాళ్ళ మీదనే విశ్వాసం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ లాస్ట్ టైం బెంగళూరులో ప్రస్తుతం చెప్పడం జరిగింది, మా వాళ్ళది గ్యారంటీ లేదు, గెలిచినా ఎప్పుడు ఎట్లా ఎత్తుకపోతారో లేకుంటే ఎవరు ఎట్లా అమ్ముడు పోతారో మా వాళ్ళు, కాబట్టి 100 కన్నా ఎక్కువ ఇంకా ఎక్కువ సీట్లు గెలిపేయాలని చెప్పేసి అప్పీల్ చేసిన. కొందరు పోయినా కొందరితో గవర్నమెంట్ ఫామ్ చేయించారు. ఇది ఆయా రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి. ఎథిక్స్ లేవు, సిద్ధాంతం లేవు, ఏం లేవు అనే ఒక విషయం వాళ్ళే ఒప్పుకుంటారు. నిన్న ఒక డిబేట్ లో టిఆర్ఎస్ యొక్క నా ప్రెజెంటర్ వారు రిప్రజెంటేటివ్ మాట్లాడుతా ఉన్నారు, నిన్న హైకోర్టు జడ్జిమెంట్ మీదకి వెళ్ళి మిగతా కూడా పోవచ్చు, మా వాళ్ళు పోయినా పర్లేదు, ఎవరి మీద మాకు విశ్వాసం లేదని చెప్పి. ఇది పరిస్థితి. ఇది వాళ్ళకు అప్లై అవుతుంది, కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి ఉండదు, లేదు కూడా. చూడండి, హార్డ్లీ చాలా
తక్కువ సందర్భాల్లో ఒకటి అలా జరిగిన సంఘటన తప్ప ఇంకేం. ఇకపోతే ఈ ఎలక్షన్స్ లో మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఈ టీం ఎన్డీఏ టీం కావచ్చు, మహాయుతి టీం డెఫినెట్ గా 2 రాష్ట్రాల్లో కూడాను కైవసం చేసుకోవడం ఖాయం. ఇవాళ దానికి సంకేతం ఏంటంటే ప్రసాద్ గారు, 30 సంవత్సరాల తర్వాత 4% ఓటు పోలింగ్ ఎక్కువైంది మహారాష్ట్రలో. రైట్. ఇది గుడ్ సైన్ మా కోసం. కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల మహిళలందరూ కూడాను ఎన్ బ్లాక్ గా భారతీయ జనతా పార్టీ మహాయుతికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఎందుకని ఏ పారామీటర్లో మీ కూటమికి ఓటేయాలని ప్రజలు భావిస్తున్నారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గుడ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ అయితే షిండే గారి యొక్క నాయకత్వంలో మహారాష్ట్రలో గత 2.5 సంవత్సరాలుగా ఎక్కడ ఎటువంటి అవకాశం, చర్చకు, అనుమానాలకు, అక్రమాలకు అవకాశం లేకుండా అన్ని సమస్యల పరిష్కారం కోసం చాలా మంచి పని చేసినటువంటి ఒక రిజల్ట్ ఉంది. రెండవది, బీజేపీ ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేసినటువంటి లాడ్లీ బహనా, ఈ యొక్క మహిళా తల్లులకు, చెల్లెళ్లకు నెలకు 1500 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో దాని కారణంగా గ్రామీణ ప్రాంత మహిళలందరూ కూడాను భారతీయ జనతా పార్టీ లెడ్ టీమ్ కు మహాయుతికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. దాని కారణంగానే 4% పోల్ ఎక్కువైంది. మేము కోరుకునేది కూడా అదే. పోలింగ్ అన్నది లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో 55% హిందువులు మాత్రమే ఓట్లు పోలైనాయి. 55%, 56%. అదర్ సైడ్ మమ్మల్ని వ్యతిరేకించే ఒక మహాశక్తి అయితే ఉన్నదో మమ్మడన్స్ అందరు కూడా 95-96% పోలైంది. వాళ్ళందరికి కూడాను మేం రాకున్నా పర్లేదు కానీ బీజేపీ రావద్దు, కాబట్టి మనమంతా పోల్ చేయండి అనుకుంటా చేసినారు. మేము ఎంత పని చేసినా, అన్ని స్కీములు సమానంగా అందరికి సమానంగా పంచినా వాళ్ళలో మార్పు రాలేదు. మేము అదే చెప్పినాం, పోల్ పెంచండి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరు ఓటు వేయడానికి రండి, ఇంట్లో కూర్చోకండి. ఓటు అన్నది పండగ, అది జాతీయ పండుగ, మీరు వృధా చేసుకోకండి, అన్యాయం చేసుకోకండి. మీరు తెల్లారి అడిగే హక్కు ఉండదు, మనకు నైతికత ఉండదు, మాకు అది కావాలని చెప్పేసి. సో ట్రాన్స్పరెంట్ గా ప్రజల్ని చైతన్యం చేయడం కారణంగా, మా పర్ఫార్మెన్స్, మా స్కీమ్ల కారణంగా ప్రజలు ఆకర్షితులై పోలింగ్ కు రావడం. యూజువల్ గా రన్నింగ్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కరెక్ట్. మరి అటువంటిది మీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి కదా, మరి మీరు ఎలా చెప్పుకుంటున్నారు? నేను అది చెప్తున్నాను కదా, మేము చేసిన పనికి ప్రసాద్ గారు, మేము చేసిన పనికి పోల్ పెంచండి అనే పని పెట్టుకున్నాం. మేము బయటకు తీసాం. ప్రతి కార్యకర్త 30 నుంచి 50 ఓటర్స్ ను ఒక ఇన్ఛార్జ్ గా తీసుకొని బయటకు రండి తరండి అని చెప్పేసి మేము పని పంచినాం. ఎలక్షనీరింగ్ బాగానే చేస్తారులేండి, దాంట్లో డౌట్ లేదు. డెఫినెట్ ఆ అనుభవం ఉన్నది. గత దశాబ్దాల కాలంగా మేము ఈ పని చేస్తున్నాం. వాతావరణం వచ్చింది, ప్రజల్లో కూడా ఆలోచిస్తా ఉన్నారు. లిటరేట్సా ఇల్లిటరేట్సా క్వశ్చన్ కాకుండా దేశం బాగుపడాలి, భద్రతతో ఉండాలి, అందరికి రక్షణ కావాలి, సమాంతరంగా డెవలప్మెంట్ అవుతా ఉన్న దేశం అంతా కూడా మోదీ నాయకత్వంలో సేమ్ డబల్ ఇంజన్ సర్కార్ ఆయా రాష్ట్రాల్లో కూడా ఉంటే మాకు లాభం జరుగుతాయి. ఉదాహరణకు కేసీఆర్ సర్కార్లో ఏదైనా స్కీమ్ అప్లై అయిందా సార్? కారణం ఏంది? ఆయుష్మాన్ భారత్ అప్లై కాలేదు, హౌసింగ్ స్కీమ్ అప్లై కాలేదు, ఇంకా అనేక స్కీమ్లు తెలంగాణలో అప్లై చేయని కారణంగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందన్న విషయం ప్రజలు గుర్తించినారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఒక్క నిమిషం సార్ శ్రీనివాస్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది. అంతేగాని బీజేపీ అధికారిక ప్రాంతాల్లో మాత్రమే మేము చూస్తాం అన్నట్లుగా మీరు చెప్తున్నదాన్ని చెప్పండి. అప్పుడు నేను చెప్తున్నా తీసుకోండి అని చెప్పి 15,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ లో 14లో ఎలక్షన్ గెలవగానే మేము ఇస్తే హౌసింగ్ కోసం కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసి మళ్ళా కంప్లీషన్ సర్టిఫికేట్ పెట్టని కారణంగా ఎవ్రీ ఇయర్ మళ్ళీ రావాల్సినటువంటి హౌసెస్ రాలేదు. నేను మహారాష్ట్రలో 2 మాసాలు పనిచేశాను ప్రసాద్ గారు. ఏ గ్రామానికి వెళ్ళినా 200-300 ఇళ్ల మంజూరు చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. 1,35,000 చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో, 1,50,000 రూపాయలు అర్బన్ ప్రాంతాల్లో. ఇప్పుడు దానికి కూడా ఇంకా అర్బన్ లో పెంచడం జరిగింది. సో ఇది పార్టీలు ఏది మాకు అపోజిషన్ లో ఉన్నది కాబట్టి మేము ఇయ్యద్దని కాదు. ఈ రాష్ట్ర సర్కారు ఒక్క రేషన్ కార్డు ఇష్యూ చేయలేదంటే మోదీ బొమ్మ ఉంటుంది. ఈ రాష్ట్ర సర్కారు ఒక్క ఇల్లు మంజూరు చేయలేదంటే మోదీ పేరు పెట్టాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద. ఆయుష్మాన్ భారత్ పెట్టాలంటే, ఇంప్లిమెంట్ చేయాలంటే మోదీ ఫోటో ఉంటుంది కార్డు మీద. ఈ
అహంకార ధోరణితో ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అన్యాయం కేసీఆర్ గారు చేసినారు. సో ఇది అర్థమైంది కాబట్టే ప్రజలకు కూడా అరే భయ్ అక్కడ ఉన్నది మోదీ ఎట్లా ఇంకా 4 సంవత్సరాలు ఉంటారు కదా, అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనం ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఉంటే మాకు లాభిస్తుందన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది, చేసి చూపించడం కూడాను. మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రం, మొన్నటి ఎన్నికల్లో జరిగిన నష్టం లోక్సభలో మాకు చాలా నష్టం జరిగింది. వాస్తవంగా అబద్ధాల మాట. రాహుల్ గాంధీ చేసినటువంటి ఖటాఖట్ ₹1,00,000 తీసుకోండి, నెల 8,500 తీసుకెళ్ళని చెప్పినారు. అది ఇవాళ మాకు ఈ మహారాష్ట్రలో అధికారం రావడానికి కూడా అదొక కారణం కాబోతా ఉన్నాయి. రాహుల్ గాంధీ మాకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం కోసం పనిచేసినట్టుగా అబద్ధాన్ని మీకు అదృష్టం అదానికి సంబంధించిన వ్యవహారం నిన్న మొన్న వెలుగులోకి వచ్చింది. అది ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే ఎట్లా ఉండేదో మరి అప్పుడు ప్రజానాడి. నేను మరలా వస్తాను సార్. వ్యాపారస్తులు చేసే అక్రమాలకు మాకేం సంబంధం సార్? వ్యాపారస్తులు చేసే నేను మరలా వస్తాను. అది ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఏదైనా రాజకీయ కోణంలోనే, రాజకీయ నాయకులే కాదు, అధికారంలో ఉన్న నాయకులే కాదు, ప్రజలు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. బాలాగారు మీ సేఫాలజీ మీరు చేసిన సర్వేల ప్రకారంగా కావచ్చు, మీకున్న సమాచారం మేరకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళడం, 2 రోజులు పర్యటన చేయడం, అక్కడ సభలు నిర్వహించడం ఇవన్నీ జరిగినాయి కదా, ఆ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది అంటారు? దానివల్ల ఏమైనా ఉంటుందా లేకపోతే ప్రభావం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు మహారాష్ట్రలో మనకు హిందూయిజం అనే కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ధర్మం మీద పోరాటం అయితే ఎక్కువ చేస్తున్నారు. భారతదేశం మీద దాని మీద ఎక్కువ ప్రొపగండా ప్రచారం కూడా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఇప్పుడు హిందూయిజం కి కానీ లేకపోతే సనాతన ధర్మం గురించి కానీ ఎక్కువగా అప్రహెన్షన్స్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏజింగ్ ఫ్యాక్టర్ కూడా మీకు చెప్తాను ఎవరెవరు ఉన్నారని చెప్పేసి. ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఎవరు లేరండి. అంటే 60 సీనియర్ సిటిజన్స్ అయితే ఎవరు లేరు. 55 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఏమైపోయిందంటే, ఒక 15 ఇయర్స్ నుంచి మన ఇండియాలో ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. వర్చువల్ వాతావరణం, ప్రాక్టికల్ అండి. ఈ వర్చువల్ వాతావరణం అనేది ఏమైపోతుందంటే మీకు ఒక 10 ఇయర్స్ నుంచి మొబైల్ వర్చువల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే హ్యూమన్ కనెక్షన్ పోయి ఓన్లీ వర్చువల్ కనెక్షన్స్ లోకి వచ్చేసిన తర్వాత ఎవరు ఏది చెప్తే అదే ఒక దాని ఏమంటారు, ఒక ఫోబియా లాగా వెళ్ళిపోయింది మనకు. ఆ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే మైండ్ లో ఉందో డెఫినెట్ గా దానికి సంబంధించిన భాషలను మాట్లాడినప్పుడు ఇల్యూషన్స్ లో అనేది ఉంటుంది, జనరల్ గా జరుగుతుంది. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది అండి. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళి కొన్ని ఏరియాలలో కూడా మేము కూడా చూసాము, నాందేడ్ కానివ్వండి లేకపోతే ఇలాంటి ఎన్సిపి ఉన్న ఏరియాలలో కూడా చూస్తే ఈయన ఇచ్చిన స్పీచెస్ కొన్ని హైదరాబాద్ లో సంబంధించిన ఏదైతే మన హిందూ ముస్లిమ్స్ కి సంబంధించిన గుడులకు కూడా పోనివ్వరు అనేంత చర్చలు ఏవైతే తీసుకొచ్చారో అది చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. ప్రాక్టికల్ గా మనకు అది జరగట్లేదు హైదరాబాద్ లో. ఎందుకంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను హైదరాబాద్ లో ఉన్నాం, మనం చార్మినార్ దగ్గరికి వెళ్తాము, పక్కన గుడికి వెళ్తాము, మళ్ళీ వస్తాం పీస్ఫుల్ గా. బయట ఉన్న ప్రజలకు అవన్నీ తెలియదు కదా. సో బయట ఉన్న ప్రజలకు అవి తెలియదు కాబట్టి ప్రాబ్లం ఏమైపోయిందంటే నిజంగానే మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో, సో కాబట్టి మనం దీనికి ఓట్ వేద్దాం అని చెప్పి మైండ్ లో వాళ్ళు ప్రీఫిక్సేషన్స్ అయితే చాలా మంది చేసుకోన్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ వరకు చూసుకుంటే, అంటే మిగతా రాష్ట్రాల గురించి నేను మాట్లాడతాను, ఓన్లీ స్పెసిఫికల్ మొత్తం మీద ఎన్ని స్థానాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటారు? ఆల్మోస్ట్ మీకు ఎలా లేదంటే కూడా 80-90 సీట్స్ మీద అయితే ఆ ఇంపాక్ట్ అయితే ఉందండి. 80-90 సీట్స్ అయితే ఇంపాక్ట్ ఉంది. ఒకటి, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాము అని అంటున్నారు. వెరీ వెల్, ఒకవేళ వాళ్ళకి వచ్చాయనుకోండి గ్రేట్, డెమోక్రసీ గెలిచిందని అనుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి రాలేదు, మ్యాండేట్ బీజేపీ కూటమికే వెళ్ళింది అని అనుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ ఇంకా దానికి మనం ఎటువంటి సందేహం లేదు. డెమోక్రసీ గెలిచినట్టు కాదా? డెమోక్రసీ టూ థింగ్స్ అండి. ఇక్కడ డెమోక్రసీ ఇన్సల్టింగ్ పబ్లిక్ అండి. పబ్లిక్ నే మీరు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నట్టుంది. హౌ క్యాన్ యూ ఇన్సల్ట్ ద పబ్లిక్? Yes, I am not insulting the public. Support చేస్తే మరి. No, I am not insulting the public. I am appealing the public. Reason is that 2016 నుంచి నేను ఈ రోజు వరకు కూడా చూస్తున్నాను పబ్లిక్ మైండ్ సెట్. స్వార్థం ఉండొచ్చు, నేను ఉండకూడదు అనట్లేదు, బట్ స్వార్థము కనీసము వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు డెవలప్ అవ్వడానికో వాళ్ళ జనరేషన్ డెవలప్ అవ్వడానికో చేస్తే బాగుంటుంది. కానీ ఈ రోజు వాళ్ళ స్వార్థము పబ్లిక్ డెమోక్రసీ దేనికోసం అయిపోయిందంటే ఓన్లీ సో కాల్డ్ కొంతమంది డెవలప్మెంట్ కి, కొంతమంది యొక్క అభివృద్ధికి, కొంతమంది యొక్క
యూసేజ్ కి పనికొస్తుంది తప్ప ఈ రోజు మనం అనుకునే డెమోక్రసీ లిటరల్లీ డెమోక్రసీ ఇస్ నాట్ ఎ డెమోక్రసీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేట్ చేయండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేట్ చేయండి. కానీ డెమోక్రసీ అనే పదం వాడితే మాత్రం అక్కడ కరెక్ట్ కాదు. డెమోక్రసీ ఫ్రీడమ్ లేదండి. నేను అదే డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కొంతమంది మాట్లాడిన మాటలు మాత్రమే మీడియాలో వస్తాయి, ఆ మీడియా హౌసెస్ మాత్రమే ప్రొపగండా చేస్తాయి. మిగతా వాళ్ళ ఎవరి మీడియాలో వాళ్ళకు ఉన్నాయిలేండి. వాళ్ళ ఈ రోజు 80% మీడియాస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ కార్పొరేట్ సెక్టర్స్ లో మాత్రమే ఉన్నాయి. 20% మీడియా మాత్రమే మీకు డెమోక్రసీకి ఉంది. డెమోక్రసీ వాయిస్ మీకు లార్జర్ లేనప్పుడు ఏ విధంగా డెమోక్రసీ గెలిచినట్టు? సో దేర్ ఫర్ ఇండియాలో డెమోక్రసీ అనేది ఇట్ ఈస్ కమింగ్ టు ద బరియల్. ఓన్లీ సేయింగ్ దట్ మనకు మాత్రం డెమోక్రసీ అని అనుకుంటున్నాం తప్ప, బట్ కమింగ్ డేస్ లో డెమోక్రసీ కంప్లీట్ గా బరియల్ అయ్యే అవకాశం అయితే ఉంది మన ఇండియాలో. సో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో, పవన్ కళ్యాణ్ స్పీచెస్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మీకు 50 నుంచి 80 స్థానాల్లో ఇంపాక్ట్ అయితే అవకాశాలు ఉన్నాయి. ఎంత పర్సెంటేజ్ ఓట్ పెరుగుతుందంటే ఇందాక మనకు పశుపతి గారు చెప్పడం ఏంటంటే 18 to 20% వేరియేషన్ ఉంటుందంటారు. నో, మాక్సిమం మీకు 6 to 7% వేరియేషన్స్ లో మాత్రమే ఏ పార్టీ అయినా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయండి. దట్ ఈస్ మోర్ దెన్ పర్సెంటేజ్ కాదండి అది. చెప్పండి ప్రసాద్ గారు. సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం సుమారుగా 80 నుంచి 90 స్థానాల్లో ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. సో మీ అనుభవం ప్రకారం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో గతంలో ఉన్నటువంటి చాప కింద నీరులాగా కొన్ని మతాలకు కొన్ని పార్టీలు వాళ్ళు వన్ సైడ్ గా చేసినటువంటి వికృత చేష్టలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు వాస్తవానికి. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో, పీపుల్ కాంపిటేటివ్ గా పబ్లిష్ చేయగలిగినరో అప్పుడు మాత్రమే ఒక పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో, లేకపోతే దేశ విభజన జరిగినప్పుడు చేసినటువంటి సమస్యలు, ఆ తర్వాత ఫాలోడ్ బై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ తర్వాత పివి నరసింహారావు గారు ఎగ్జిస్టెన్సీ కోసం చేసినటువంటి కొన్ని మతాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఇవన్నీ పరిణామక్రమంగా దేశవ్యాప్తంలో డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో ఇలాంటి మిత్రులు ఛానల్స్ ద్వారా పబ్లిక్ ని అవేర్ చేయగలిగారు. ఆ అవేర్నెస్ చేసిన సందర్భంలో మోడీ గారు కూడా ఎక్కడ కూడా అంటే నా మతం నేను అన్నటువంటి సందర్భంలో ఎక్స్పోజ్ చేసినటువంటి విధానము ఇవాళ ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేటువంటి కార్యక్రమం చేసింది. అందులో బీజేపీ పార్టీ అంటారా లేకపోతే సనాతన ధర్మం అంటారా, అవి వాస్తవానికి కొంత మేల్కొల్పిన మాట వాస్తవం. అయితే ఈ సనాతన ధర్మం కోసమో హిందూ ధర్మం కోసమో కొట్లాడే వాళ్ళు ఏంటంటే బహిర్గతంగా శారీరకంగా భౌతికంగా దాడులు చేయరు, వాళ్ళు మైండ్ తోని మాట్లాడతారు. అదే వేరే మీరు మతాలకు చూసినప్పుడు వాళ్ళు శారీరకంగా భౌతికంగా దాడులు చేసేటువంటి కార్యక్రమాలు. దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ వేరియేషన్ ఉంది. అయితే సోదరుడు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ప్రజాస్వామ్యం బతికినట్టు, బీజేపీ పార్టీ చేస్తే మాత్రం ఇంకేదో అంటే యాజ్ ఎ సైఫాలజిస్ట్ కాదు. ఆయన బాలా గారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా మీ ఛానల్ కి వచ్చి రిప్రజెంట్ చేస్తే బాగుండేదేమో అనుకుంటున్నాను. ఒక సైఫాలజిస్ట్ కానీ లేకపోతే ఒక అనలిస్ట్ కానీ వి షుడ్ నాట్ బి ఏ బయాస్. అంటే ఏ పార్టీకైనా రియాలిటీ మనం మాట్లాడాలి, ప్రజల యొక్క మనోభావాలు ఉండాలి. అయితే ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా అంటే గ్రామీణ ప్రాంతంలో కొన్ని మీడియాలు మాట్లాడేది కొంతమంది మాట్లాడినవే టెలికాస్ట్ చేస్తారు. అంటే ఎస్, వాస్తవం ఒక గ్రామంలో ఒక కామన్ మ్యాన్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటారు. ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతిదీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి, బీజేపీ పార్టీకి కొమ్ము కాసేటువంటి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నా కూడా మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఏవైతే బీజేపీ ఉందనుకోండి, బీజేపీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. మొన్న కర్ణాటక రాష్ట్రంలో కోల్పోయింది. మొన్న అంటే ఇక్కడ రాష్ట్రాల్లో తీసుకున్న అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా 100% ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని కాదు. ప్రజలు కూడా మమేకమయ్యారు, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే సోదరుడు అన్నట్టుగా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఎగ్జాంపుల్ 80% 90% పీపుల్ అవేర్నెస్ కావాలి అని అనుకున్నప్పుడు అంత కాలేదంటారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో, స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో మండల వ్యవస్థలో క్యాస్టిజం అనేది ఎక్కువైపోయింది. రిలీజియన్ బేస్డ్ క్యాస్టిజం ఉంది. ఈ క్యాస్టిజం తోనే ఇవాళ మొన్న ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెలంగాణ సెన్సస్, క్యాస్ట్ సెన్సస్ కూడా ఒక క్యాస్ట్ మధ్య వైరుధ్యం పెంచే విధంగా ఉంది తప్ప అది ఒక శ్రేయభిలాషిగా ఉంటదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అదే విధంగా ఇవాళ మహారాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు మహారాష్ట్రలో మొన్న 2009లో గతంలో నెంబర్ ఆఫ్ సీట్స్ బీజేపీకి ఏవైతే వచ్చినాయో మళ్ళా 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్ వర్సెస్ కాంగ్రెస్ కి వచ్చినటువంటి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ లో కాంగ్రెస్ చాలా పుంజుకుంది. కానీ
అది అవును. దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి కాబట్టి ఇక్కడ పీపుల్ మైండ్ సెట్ కూడా ఏం మారుతుందంటే అది రాకముందుకు అధికారంలోకి వస్తుందేమో, ఇండియా కూటమి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు అక్కడ ఓట్లు వేసి ఉంటారు. ఇప్పుడు క్లియర్ కట్ అయిపోయింది. భారతదేశంలో ఇంకో 4.5 సంవత్సరాల వరకు కంపల్సరీ బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంటుంది. సో ఇప్పుడు మనం కూడా అగనెస్ట్ పార్టీకి పోయి ఓట్లు వేసే బదులు మనము అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్లు వేస్తే బాగుంటుంది అనేది కొంత పీపుల్ మైండ్ సెట్ మారుతుంటాయి. అది స్థానిక లీడర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేకపోతే కార్పొరేట్ వ్యవస్థ కూడా అన్ని ఆలోచిస్తాయి. కాబట్టి మొన్నటికి మొన్న వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చినటువంటి కాంగ్రెస్ రిజల్ట్ అదే ఇక్కడ ఇంపాక్ట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. రైట్ సార్. బాజీ గారు సార్ చెప్పండి. ఒక నిమిషం, నేను వస్తాను, బాలా గారు వస్తాను, మీకు వస్తాను. బాజీ గారు, సో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు. మరి మీ కూటమికి ఆ ప్రభావం ప్రజల్లో అంత ప్రభావం చూపగల నాయకులు ఎవరైనా మిస్ అయ్యారని చెప్పేసి అనిపించలేదు మీకు? ఇది అట్లా కాదండి. ఇప్పుడు మా పార్టీలో స్టార్ క్యాంపెయినర్స్ కూడా ఉన్నారు. మరి అట్లాగే మా మేనిఫెస్టో కూడా చాలా అట్రాక్టివ్ మేనిఫెస్టోని మహారాష్ట్రలో ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ మేనిఫెస్టోని స్వాగతించారు. మేము ఇచ్చిన ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో అవి చాలా ప్రజలందరూ కూడా హర్షించారు కూడా. కాకపోతే ఇక్కడ ఇందాక మన బాలాగారు చెప్పిన కొన్ని విషయాలతో నేను ఏకీపిస్తాను. ఎందుకంటే ఈవేళ మతతత్వాన్నే ఒక ఆయుధంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో లౌకిక తత్వాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉంది. అది ష్యూర్, అందరూ అర్థం చేస్తున్నారు. అది ఎవరు కాదనలేని సత్యం. నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా స్వయాన ప్రధానమంత్రి లాంటి స్థాయి కలిగిన వ్యక్తి వచ్చి ప్రచారంలో కూడా ఆ మతతత్వ ఇష్యూస్ నే రేజ్ చేశారు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి ఆయన పోయి సనాతన ధర్మం యొక్క పాట ఎత్తుకొని అన్ని చోట్ల ప్రచారం చేశారు. నిజంగా వీళ్ళు మతతత్వ యుక్తుల్ని కుయుక్తుల్ని గనక ఆయుధంగా వాడుకోకపోతే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఆయన ఇంకో ఇష్యూస్ మాట్లాడొచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా సమస్యలు ఉన్నాయి. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులకు చాలా నష్టాల్లో ఉన్నారు. దాదాపు వ్యవసాయ రంగం అక్కడ 20,000 కోట్ల నష్టాల్లో ఉంది. సోయాబీన్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి సరైన ధర రావట్లేదు. అలాగే బాంబేలో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానివ్వండి, ధారావి ఇష్యూస్ కానివ్వండి, అట్లాగే అధిక ధరల పెరుగుదల కానివ్వండి, యాంటీ గవర్నమెంట్ వేవ్ చాలా ప్రస్ఫుటంగా మహారాష్ట్రలో ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు గైనింగ్ స్టేజ్లో ఉన్నారంటే కారణం ఏంటంటే కేవలం ఈ మతాలని రెచ్చగొట్టడం, మతతత్వాన్ని రెచ్చగొట్టడం మాత్రమే దానికి కారణం. అది ఆ పరిస్థితి కూడా క్రమేణా మారుతా వస్తుందండి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు బీజేపీ యొక్క కుయుక్తులేంటి, వీళ్ళు ఎంతకాలం ఈ మతాలను అడ్డం పెట్టుకొని గెలుస్తారు ఈ దేశంలో అనేది అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇంకా మార్పు రావాలి ప్రజల్లో. అంటే అది కొంతవరకు ప్రజలు కొంచెం రియలైజ్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి, లౌకిక తత్వానికి విఘాతం కలుగుతుంది ఈ మతతత్వ ఇష్యూస్ తోటి అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇంకా మార్పు రావాలి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ మరీ ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అదే ఇంకా గత 2 దశాబ్ద కాలం నుంచి పాడుతున్న పాటే ఇవాళకి కూడా అదే పాట, అదే రకమైన మతతత్వ ప్రచారంతో వాళ్ళు. ఎందుకంటే ఈవేళ ఈ దేశంలో నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను, ముస్లిమ్స్ మాట ఎత్తకుండా, ముస్లిమ్స్ కి సంబంధించిన ఇష్యూస్ తీయకుండా ఈ ఎలక్షన్ గెలవలేరు. వీళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే ఈ దేశంలో కానీ ఇక్కడ క్వశ్చన్ అండి. సో మీరు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా కానీ మీరు ఇచ్చే హామీలు ఉంటాను చూసారా? మామూలుగానే భారతదేశం అప్పుల్లో ఉంది, ప్రతి రాష్ట్రం కూడా అప్పులు పాలైపోతూ ఉంది. దానికి తగినట్టుగా మేము ఇంత డెవలప్ చేస్తాము, ఇంతమందికి ఉపాధి కల్పిస్తాము, వాళ్ళ తలసరి ఆదాయం పెంచుతాము అనే కోణంలో కాకుండా మేము ఇది ఫ్రీ ఇస్తాము, అది ఫ్రీ ఇస్తాము అనే ఉద్దేశంతోనే వెళుతున్నారు. అఫ్కోర్స్ టెంటేటివ్గా మీరు గెలవచ్చు, కానీ రాష్ట్రం అప్పులు పాలైపోవట్లేదా మీరు ఇచ్చే హామీల వల్ల? ఉదాహరణకి కర్ణాటకలో ఉచిత బస్సు మహిళలకి, అలాగే తెలంగాణలో అదే ఫార్ములా వర్కౌట్ చేసుకున్నారు. అఫ్కోర్స్ మీరు పవర్లోకి వచ్చారు, కానీ ఇప్పుడు రివ్యూ చేసుకుంటుంటే దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది ఆర్టీసీకి అని చెప్పేసి అయితే ఆ రివ్యూల్లో తెలుస్తుంది కదా. సో ఎందుకని అట్లా కాకుండా మనం డెవలప్మెంట్ సైడ్ నుంచి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? నాట్ ఓన్లీ ఎవరైనా సరే. నేను ఒకటే చెప్తానండి,
మీరు వస్తాను బాలా, ఒక్క నిమిషం బాజీ గారితో ఒక మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. నాదొక చిన్న క్వశ్చన్ సార్. నేను ముగిస్తాను. ఒకటే ఇష్యూ చెప్తాను మీకు. ఈ దేశంలో జిఎస్టీ రూపంగా దాదాపు 38 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. వసూలు చేస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ గత దశాబ్ద కాలం నుంచి. ఏం డెవలప్మెంట్ చేస్తుందండి? ఎక్కడండి? ఈ దేశంలో ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ దేశంలో ఉన్న ప్రజల్లో ఎంత శాతం మంది మధ్యతరగతి వాళ్ళు, పేదలు అదే ఉన్నారు? సార్ నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని ఆ ఒక్కడే ప్రజలు కాదు, వాళ్ళని వాళ్ళ కూడా అదే సంక్షేమం క్వశ్చన్ అవసరం లేదా? చేస్తున్నాను. ఇరు వాళ్ళ పార్టీలను నేను సంక్షేమం అవసరం అడుగుతున్నాను. లేదా? వాళ్ళ రిలీఫ్ Not only అవసరం కాంగ్రెస్ లేదా? or చెప్పండి. ఇండియా కూటమి. వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించాల్సిన పని లేదా? వాళ్ళకి రిలీఫ్ అక్కర్లేదా? చెప్పండి. సంక్షేమం ఆలోచించండి సార్. అట్ ద సేమ్ టైం ఈక్వల్లీ ప్రయారిటీ టు డెవలప్మెంట్ కూడా ఇవ్వాలి. మా విధానం కూడా అదే. డెవలప్మెంట్ ఇవాళ వ్యవసాయ రంగాన్ని Welfare. టోటల్ కుదేలైపోయింది. ఇవాళ టోటల్ వ్యవసాయ రంగం చూడండి దేశంలో ఏమైందో. వ్యాపారాలు, డబ్బు సంపాదించడం, ఇండస్ట్రియలైజేషన్ ఒకటే కాదండి, తిండి పెట్టేది ప్రజలకు వ్యవసాయం. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ రైతులను మోసం చేసింది. రైతులు యాజిటేషన్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? కష్టపడి పండించిన దానికి గిట్టుబాటు ధర ఇవ్వండి, మా ధరకి ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వండి అని ఎలుగెత్తి ఢిల్లీ వీధుల్లో చాటుతుంటే ఈ గవర్నమెంట్ ఏం చేసిందండి? ప్రామిస్ చేసి తప్పింది, మోసం చేసింది రైతుల్ని. ఇవాళ వ్యవసాయ ఆధారిత దేశం మన దేశం, అది గుర్తుపెట్టుకోవాలండి. యూ కెనాట్ కంపేర్ విత్ అమెరికా ఆర్ యూకే. కరెక్ట్. దేశంలో మధ్యతరగతి ప్రజలు, వ్యవసాయదారులు, చిన్న చితక వాళ్ళు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పరిపాలన ఉండాలా, కార్పొరేట్ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు. రైట్. ఇది అందరూ గుర్తించాలి, ఏ పార్టీ అయినా కానీ. ఎస్, అబ్సల్యూట్లీ. బాలా గారు. యా సార్, ఒకటి పశుపతి గారు కొన్ని మంచిగా చెప్పారు, కానీ రీజనింగ్స్ కూడా చెప్పింటే బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పబ్లిక్, ప్రజాస్వామ్యము, డెమోక్రసీ అనే దగ్గర మాట విషయం ఏదైతే మనకు వచ్చిందో, వాస్తవంగా ప్రజల్లో ఏం జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది అనేది రీజనింగ్ కూడా ఇస్తే, సో దట్ పబ్లిక్, మన ఈ షో చూసే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇంకొకటి, మీరు కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చారు. అభివృద్ధి గురించి లేకపోతే డెవలప్మెంట్ గురించి కాంగ్రెస్ పార్టీ వెలిఫేర్స్ ఇచ్చిందని చెప్పేసి అని మీ ద్వారా మురళి గారు నేను అందరికీ చెప్పాలనుకుంటున్నా. భారతదేశం స్వతంత్రం ప్రసాద్ గారు, భారతదేశం స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాము బ్రిటిష్ నుంచి? మళ్ళీ కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానిక? ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటండి? దట్స్ అ కార్పొరేట్ రూలింగ్. వీ డోంట్ వాంట్ కార్పొరేట్ రూలింగ్ అనే కదా మనం ఇండియన్ డెమోక్రసీ తెచ్చుకునింది. ఇండియన్ డెమోక్రసీలో వాట్ ఈస్ ఇండియన్ డెమోక్రసీ అంటే, ఇండియన్ డెమోక్రసీ ఇండిపెండెన్స్ వచ్చింది దేనికోసము? న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సహజ సిద్ధమైన సంపద ఏదైతే ఉందో అది అమాంగ్ ద పీపుల్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని చెప్పేసి అని. అవుతుందా? కుబేరులు అవుతున్నారు. మతాల పేర్లు చెప్పుకొని లక్షల కోట్లు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రసాద్ సార్. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఎంప్లాయ్ ఉన్నారు, మీకు తెలుసా ఈ కంపెనీకి మీరు కూడా ఓనర్ అని చెప్పేసి అని? ప్రసాద్ గారు, ఈ కంపెనీ ఓనర్ అని మీకు తెలుసా? నో, ఎంప్లాయ్ అని మాత్రమే మీకు తెలుసు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా, కంపెనీ లిమిటెడ్ అయినా, ప్రొప్రైటర్షిప్ కంపెనీ అయినా, పార్ట్నర్షిప్ కంపెనీ అయినా, ఎంప్లాయ్ ఆల్సో బి ఏ ఈక్వల్ ఓనర్. రీజన్ ఏంటంటే మన ఇండియన్ సిస్టమ్ అలాంటిది. మనం ఈ రోజు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు డెవలప్మెంట్ చేసింది బీజేపీ అని అంటున్నాను. ఓకే, నేను సర్వే చేశా, ఎక్కడ డెవలప్మెంట్ చేసిందని. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ ఈస్ నాట్ ఎ డెవలప్మెంట్. ఏ కంట్రీలో అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ కాదు. ఇందాక బాజీ గారు అన్నారు, మన కంట్రీ బొటానికల్ ఏంటి? అగ్రికల్చర్ బేస్డ్ బొటానికల్. ఇప్పుడు మీరైనా నేనైనా సంపాదించే దేనికోసం సార్? తిండి తినడం కోసము, లేకపోతే ఆ తిండిని తీసుకోవడం కోసము, లేకపోతే కొనుక్కోవడం కోసము. మన భారతదేశంలో గత 20 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ డెవలప్మెంట్ అనే పేరుతో ఆల్మోస్ట్ 35 to 40% మొత్తం డిమాలిష్ చేసి పడేశారు. పాపులేషన్ పెరిగిపోయింది, దానికి అనుగుణంగా ప్రొడక్షన్ ఎక్కడ ఉంది? అండ్ హెల్దీ ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయి? హైజెనిక్ ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయి? లేవు. ఊరికి మనం డెవలప్మెంట్ చెప్పుకుంటున్నాం, రోడ్లు వస్తున్నాయి, ఏరోప్లేన్లు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, పోర్ట్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. కానీ మనం తినాల్సిన తిండి, లైఫ్, ఆర్టికల్ 21 గ్యారంటీ ఎక్కడ ఉంది సార్? గ్యారంటీ ఇస్ గోన్. ఊరికి మనం ఇప్పుడు అగ్రికల్చర్ అనేదాన్ని కూడా అసలు తొలి అంటే ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వాలి. 90% దానికి ఇవ్వాలి సార్. అండ్ 10% మాత్రమే మనకు ఈ డెవలప్మెంట్ అనేది చెప్పుకునే పేర్లు చాలా మందికి తెలియని సూడో వాళ్ళకి నేను చెప్తున్నా. దట్ ఈస్ నాట్ కాల్డ్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ అ ఫెసిలిటీస్ ఆర్ ఎమ్యూనిటీస్. ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఒక యాంకర్ ఉన్నప్పుడు మీ జీతం 10,000, 10 years అయిపోయిన తర్వాత మీ జీతం 1,00,000 రూపాయలు అయితేనే దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ అవ్వకుండా ఏ కంట్రీ కూడా డెవలప్ అయినట్టు కాదు. అమెరికా, రష్యా, లేకపోతే చైనా, లేకపోతే ఇతర కంట్రీస్ అన్ని ఎందుకు హ్యూమన్ మీద అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి? హ్యూమన్ రైట్స్ కి ఎందుకు అంత ఓల్డ్ వైడ్ అంత ఇంపార్టెన్స్ ఉంది? జెనీవా కన్వెన్షన్ ఏంటి? సెకండ్ వరల్డ్ వార్ ఏంటి? ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ప్రజల్లో అవన్నీ వెళ్ళిపోయాయి. ఈ రోజు దానికి సంబంధించిన ఎటువంటివి లేవు.
ఓన్లీ ఒకటే ఉన్నాయి, గుళ్ళను కూలగొడుతున్నారు, మసీదులు కూలగొడుతున్నారు, చర్చలను కూలగొడుతున్నారు. ఈ మతం వాళ్ళు పాపులేషన్ పెరిగిపోతుంది, ఆ మతం వాళ్ళు పాపులేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక మతం గురించి మాట్లాడినా గవర్నమెంట్ అనేది ఒక మతానికి సంబంధించిందా లేకపోతే ఒక కులానికి సంబంధించిందా? ఏ బేసిస్ లో మనం ప్రభుత్వం అనేది ప్రజలు ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే ఒక సైకాలజిస్ట్ అయి ఉండి బట్ ఐఎమ్ గెటింగ్ పెయిన్, నాకు రియాలిటీస్ నేను చూస్తున్నాను కాబట్టి. మీరు ఇంకో విషయం, మీకు చాలా ఘాటైన విషయం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇండియాలో నాకు తెలిసి ఇంకొక 10 years వరకు ఈ మత పిచ్చి అయితే పోదండి. ఎందుకంటే బికాస్ మన జనరేషన్స్ వాళ్ళే ఇంకా మైండ్ లోకి ఇంజెక్ట్ అయిపోయినారు. అది పోవాలి అంటే ఎప్పుడు పోతుంది అంటే మీకు ఎప్పుడైతే మీకు రిసెషన్ స్టార్ట్ అవుతుందో, ఇండియాలో రిసెషన్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్ గా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. మన ఇండియాలో ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్నల్ వార్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు ఇంటర్నల్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయంటే లేబర్ ఆర్గనైజేషన్స్ ఏవి ఈ రోజు లేవు. ఇందాక సార్ అన్నట్టు స్టూడెంట్స్ యూనియన్ ఏవి లేవు. స్టూడెంట్స్ రైట్స్ ని మాట్లాడే వాళ్ళు లేరు, లేబర్ యూనియన్స్ రైట్స్ ని మాట్లాడే వాళ్ళు లేరు, సొసైటీలో కామన్ మ్యాన్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఓన్లీ టాక్స్ అబౌట్ డెవలప్మెంట్ కార్పొరేట్ ఎకానమీ, సెబీ, లేకపోతే ట్రేడింగ్, ఫైనాన్స్, ఇదే మాట్లాడుతున్నాం. వాట్ ఫర్ దాట్ ఆల్? దేనికోసం ఇదంతా? అది పెద్ద ప్రశ్నార్థకం అయిపోయిందండి. రైట్. పశుపతి గారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితేనే డెవలప్మెంట్ అండి. ఇది అది గురించే నేను చెప్తాను సార్. డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే దట్ ఈస్ డెవలప్మెంట్. ఆల్ సెక్టర్స్ ప్రయారిటీ ఇవ్వాలి. వ్యవసాయ రంగం మీద ఆధారపడి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు సార్. అదే రైతులకు సంబంధించి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి కావచ్చు, మరి ఎంత మేరకు ప్రయారిటీ ఇచ్చారు రైతులకు అనేది కూడా పెద్ద ప్రశ్న. పశుపతి గారు చెప్పండి. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది జార్ఖండ్. బీజేపీ ఎన్డీఏ కూటమి వచ్చేసి 36 అండ్ బీజేపీ 128, మహారాష్ట్రలో కాంగ్రెస్ 83. అంటే నెక్ టు నెక్ నడుస్తున్నాయి. ఎస్ బాజీ గారికి సంతోషం. నేను ముందే చెప్పా కదా సార్, స్టార్టింగ్ లోనే చెప్పాను. చెప్పారు పశుపతి గారు. కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం, ఈ లాక్కెళ్ళకుండా. పశుపతి గారు చెప్పండి. మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అదే సార్ నేను అనేది ఈ డెవలప్మెంట్, వెల్ఫేర్, ఈ రెండు ఒకటండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. ఒక పార్టీ మతం మీద మతంతో గేమ్ ఆడితే ఇంకో పార్టీ కులాలతో గేమ్ ఆడుతుంది. ఇవాళ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఏదైతే కులము మతము అని అడగొద్దు అనేటువంటి విద్యా సంస్థల్లో ఏదైతే మనం రాసుకున్నామో కలిసిమెలిసి ఉండాలని అంటున్నామో, ఆ కులాలలో అక్కడే ఒక ఎస్సీ కాలనీలో ఒక స్కూల్ పెడతాడు, ఒకటి బీసీ కాలనీలో స్కూల్ పెడతాడు, ఒకటి కామన్ స్కూల్ పెడతాడు. ఇది గ్రామీణ ప్రాంతంలో. ఇది అంటే నువ్వు ఆదిలోనే వాడికి కులం పెట్టేసి ఆదిలోనే వాడికి మతం పెట్టేస్తున్న ప్రభుత్వాలు ఎవరు? మీ దొంగలు. ఈ రాజకీయ పార్టీలు అనే వాళ్ళందరూ కూడా దొంగలు, రాజకీయ స్వార్థులు. అంటే మీ అవకాశవాదం కోసం ప్రజల మధ్య, విద్యార్థుల మధ్యన, మహిళల మధ్యన చిచ్చు పెట్టి గేమ్ ఆడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ప్రజలు అడుగు తినాలి మరదవని. మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు వాడు అట్రాక్ట్ కావాలి, వాడు బలహీనుడు కావాలి. వాడు బలవంతుడిగా అయితే, ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ అయితే, ఎక్కడికక్కడ వాడికి అవేర్నెస్ వస్తే వాడు మన చుట్టూ తిరగాడు కదా. వీళ్ళకు ఎంతసేపు ఒక 50 మంది పని లేని ఏదో తిరగాలి వీళ్ళకు. అప్పుడే వీడు లీడరు, అప్పుడే వాడు సామాన్య కార్యకర్త అవుతాయి. దీన్ని కోరుకుంటారు ఈ రాజకీయ పార్టీలు. అది బీజేపీ, కాంగ్రెస్, ఇంకొకరా, ఏ పార్టీ అయినా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు మారొద్దు. ప్రజలు మారకుండా ఫస్ట్ రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానం మారాలి. మనం చేసేటువంటి పని మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల్లో కూడా మార్పు రావాలి. అది రాను మీరు ఇప్పుడు ఈ పార్టీలు మారుతున్నటువంటి ఇప్పుడు ఏకనాథ్ షిండే, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే, లేకపోతే ఇలాంటి వాళ్ళు, అంటే వాళ్ళ ఆలోచన విధానానికి, వాళ్ళ యొక్క ఎథికల్ బేస్ లో వాళ్ళకు ఎటువంటి సిద్ధాంతపరమైనటువంటి భావజాలానికి తిలోదకాలు ఇస్తున్నారో, అందుకని వాళ్ళు కూడా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు కూడా ఆ దొంగల్ని నమ్మట్లేదు. ఎందుకంటే వీడు ఎప్పుడు ఏ పార్టీలో పోతాడో, నేనెందుకు వీటితో గొడవ పెట్టుకోవాలి, నాకు కూడా జాగ్రత్త ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చింది వాడికి. కానీ వాళ్ళకు కూడా సబ్స్టిట్యూట్ గా ఇంకోటి దొరికినప్పుడు ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ అంటే మొన్నటికి మన ఒక తెలంగాణ, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక రాడార్ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఒక చిన్న పిల్లోడు
19-20 ఇయర్స్ వాడు పర్యావరణం కోసం బాగా మాట్లాడుతున్నాడు. వాడు 15 పేజీల పేపర్ పట్టుకున్నాడు. నేను ఒకటే ప్రశ్న వేశాను, తమ్ముడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు పర్యావరణం కోసం, నీ చేతిలో ఉన్న పేపర్లు దేని నుండి తయారైనాయి అన్నాను. సార్ ట్రీస్ నుండి, ప్లాంట్ నుండి అయితే. మరి నీకు బుద్ధి ఉందా అని అడిగాను. నువ్వు 15 పేజీల పేపర్ పట్టుకున్నావు కదా, మరి నువ్వు డిజిటల్ ఎందుకు పెట్టుకోలేదు? నువ్వు పర్యావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పేపర్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? చెట్లు నరుకోద్దు అంటున్నావు, పేపర్ వాడుతున్నావు 15 పేజీలు, మరి ఎందుకు వాడుతున్నావు? అంటే గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా వాళ్ళ ఆలోచన విధానం మారాలన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ సాఫ్ట్వేర్ కోసమో లేకపోతే ఉద్యోగ రీత్యా దేశ విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచన కూడా మారుతున్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కూడా బర్గర్ తినాలి, కూల్ డ్రింక్ తాగాలి అనేటువంటి ఇంజెక్ట్ చేశారు. అంటే వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళు పండిస్తున్నటువంటి పంటను కూడా తినకుండా వాళ్ళు ప్రత్యామ్నాయంగా దొరికేటువంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్కడైతే ఆలోచన విధానం చేస్తున్నారు సార్, అది కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఎస్, ఫోర్స్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్. అయితే ఇప్పుడు బాలా అన్నట్టుగా వాస్తవానికి ఇవాళ భారతదేశం విడిపోయింది, అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలు వ్యాపార రీత్యా వస్తుంది. ఇవాళ గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీలో లేకపోతే బీజేపీ పార్టీలో, జపాన్ నుండి 5,000 కోట్ల పెట్టుబడి, 1,500 మందికి ఉద్యోగాలు, లేకపోతే ఇంకోడు ఈడికొచ్చాడు ఆడికొచ్చాడు ఏంటారు బాబు, సిగ్గుండాలి వీళ్ళకు. అక్కడి నుండి తీసుకొచ్చేది ఏంటి అంటే ప్రపంచీకరణ దృష్ట్యా వీళ్ళు గొప్పగా ఏదో చేస్తున్నాం, పబ్బులు పెట్టాము, బార్లు పెట్టాము అనేది కాదు. ఎందుకు అంటే వాళ్ళకి ఇక్కడ ఇండియా అనేది మేజర్ పాపులేషన్ కంట్రీ. వాడు ఇక్కడ తయారు చేస్తే ఇక్కడ ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది కట్టకుండా వాడు ఇక్కడే తయారు చేసి ఇక్కడే అమ్ముకుంటే వాడికి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ విధానం వీళ్ళు మర్చిపోయి మాకు అమెరికా నుండి కంపెనీ వీడు వచ్చాడు, వీడు పెట్టాడు, మేము మా హయాంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, లేకపోతే బీజేపీ ఉన్నారనుకోండి, పెద్ద విదేశీ పెట్టుబడులను ఆకర్షితులు అయ్యారు. అని బుద్ధి ఉండాలి. విదేశీ దగ్గరికి వెళ్ళడం మీరు వాటిని అవాయిడ్ చేయాలి. మీరు ఇంటర్నల్ ఏం చేస్తారో చేసుకోవాలి, అది చూడకుండా మీరు లోకల్ బేస్ కాకుండా అది అన్ని పార్టీలు ఇవాళ రాజస్థాన్ తీసుకోండి, లేకపోతే కర్ణాటక తీసుకోండి, లేకపోతే తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఇవి అంటే వాళ్ళ ఆలోచన విధానం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇది తప్పు. అయితే ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రధానంగా మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం మేజర్ ఫోకస్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్ లో మహారాష్ట్ర ఎలక్షన్స్ లో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 220 పైచిలకు సీట్ల నుండి ఇవాళ మొన్నటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ లో 40-50 సీట్లకు పరిమితమైంది. ఎందుకైంది? ఎవరు తప్పిదం ఇది? అయితే వాళ్ళు స్వయం కృపానురాధం. అంటే మీరు 1962, 1972, 1985, 1900 ఇట్లా ప్రతిసారి మీరు గ్రాడ్యువల్ గా గ్రాఫ్ తగ్గింది. ఎందుకు అక్కడ ఉన్నటువంటి 6 టర్మ్స్ లో 2, 3 ఒకసారి అయితే 4 ముఖ్యమంత్రులను కూడా మార్చినటువంటి చరిత్ర ఉంది. అయితే ఇక్కడ ఈ పార్టీకి ఏంటంటే కూటమికి ఏదైతే ఇండియా కూటమికి ఉందో అందులో అందరూ హేమాహేమీలే. శరద్ పవార్ గారు హేమాహేమీనే, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పనిచేసినోడే, ఇంకొక అతను పనిచేసిన వాళ్ళే. ఇక్కడ ఎలక్షన్స్ వచ్చేంత వరకే ఒక రకమైనటువంటి భావజాలం. ఒక్కసారి రిజల్ట్ అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ ఈ వేర్కుంపట్లు ఎట్లా ఉంటాయి, ఎవరికి ఆధిపత్య పోరు ఉంటది, మళ్ళీ ఈక్వేషన్స్ అన్ని మారుతాయి. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే సీఎం గా పనిచేసినాడు, శరద్ పవార్ గారు సీఎం గా పనిచేసినారు. అలాగే ఈ ఈక్వేషన్స్ ఎడ్జ్ లో కనుక వచ్చేస్తే, ఎడ్జ్ లో అంటే వాళ్ళకు ఒక పాజిటివ్ బాగా వచ్చేస్తే ఇందులో నుండి మళ్ళీ ఒక చీలిక, అంటే మొన్నటి వరకు శివసేన ఎట్లయితే చీలిక అయిందో, ఎట్లయితే మన ఎన్సిపి చీలిపోయిందో, ఈ చీలిపోయిన దాంట్లో మళ్ళీ ఒక సబ్ కేటగిరీ క్రియేట్ అవుతుంది. అటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సోదరుడు అన్నట్టుగా, బాజీ గారు అన్నట్టుగా మా ఎమ్మెల్యేలను మేము కాపాడుకోవడానికి రిసార్ట్లలో ఎక్కడికి పోతారు, అంటే ఇక అటువంటి భయాందోళన కల పరిస్థితి, అన్సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. రైట్ సార్. బాజీ గారు, ఇప్పుడు ఏదైతే పశుపతి గారు చెప్పారో ఆ విధంగా అన్స్టేబుల్ లీడర్షిప్ అన్నమాట. అధికారం వచ్చిన తర్వాత కీప్ ఆన్ చేంజింగ్ ద సీఎంస్. సో ఇప్పుడైనా సరే ఒక స్టేబుల్గా ఒక లీడర్ని ఏమన్నా పెట్టగలుగుతారా? 1 minute కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నానండి, పవర్ వస్తే ఇప్పుడు లీడర్స్ ని ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయడం అనేది ఇప్పుడు జరగదండి. ఎప్పుడంటే ఆ లీడర్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే, ఆ లీడర్ సరిగ్గా ఆ పార్టీ లైన్స్ మీద వెళ్ళకుండా ఇతర ఉంటే అప్పుడు లీడర్స్ ని చేంజ్ చేసే పరిస్థితి వస్తుంది తప్ప లీడర్స్ చేంజ్ చేయడమే ఒక కాన్సెప్ట్ కాదండి. ఒకే లీడర్ని పెట్టినా ప్రమాదమే.
అది కూడా మనం ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి. ఒకే లీడర్ పరిపాలన మీరు ఉన్నప్పుడు కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చక్కగా ఉన్నారు. ఆయన తదనంతరం ఏమైంది? రోసి గారు వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని మార్చారు. అట్లా అదేనండి నేను చెప్తుంది. ఇప్పుడు ఒక లీడర్ పర్ఫెక్ట్ గా పర్ఫార్మెన్స్ బాగుంటే స్టేబుల్ గా ఆ పార్టీ లైన్ కానీ పార్టీ మేనిఫెస్టో కానీ పర్ఫెక్ట్ గా అమలు జరుపుతూ ప్రజలందరినీ సుభిక్షంగా పరిపాలనలో ఉంటే గనక మార్చే అవసరం ఉండదు, మార్చాల్సిన పరిస్థితి ఉండదండి. ఆ లీడర్ కి ఒక ఫాలోఅప్ పెరుగుతుంది, ప్రజల అభిమానం పెరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారిని పూజించినట్టుగా ఒక దేవుళ్ళలాగా పూజిస్తారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా బృహత్తరమైన కార్యక్రమాలు తెచ్చారు. అది అసలు ఇవాటి కూడా మర్చిపోలేని ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఫ్రీ పవర్ కానివ్వండి రైతులకి, ఇవన్నీ కూడా ప్రజాబాహుళ్యంలో ఇవాళకి నిలిచిపోయినాయి. ఏంటంటే ఏదైతే లీడరు సరిగ్గా ఆ వెసులుబాటు కూడా ఉండాలి అని అంటాను నేను. ఏదైతే లీడర్ సరిగ్గా అవినీతిలో కూరుకుపోయాడు, లేదా అవినీతి పనులు చేస్తున్నాడు, లేకపోతే ఇంకా సరిగ్గా పెర్ఫార్మెన్స్ బాగలేదు, ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఉంది. అదే ఈ కార్పొరేట్ పార్టీస్ ఉన్నాయండి, కార్పొరేట్ పార్టీస్ ఉన్నాయి. ఒకటే లీడర్ ఉంటాడు, అతనే ఆధిపతి, ఓనర్ ఆఫ్ ది పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు? మార్చలేరు కదా. వాడు తప్పులు చేసినా ఏం చేసినా భరించాల్సిందే ప్రజలు. కాబట్టి నేనేమంటానంటే లీడర్స్ ని మార్చడం అనేది అవునండి కరెక్ట్. లీడర్స్ ని మార్చడం అనేది ఒక వెసులుబాటు కూడా అనుకోవాలి. ఆ కోణంలో ఎందుకు తీసుకోరు సార్? దాని పబ్లిక్ ఎలా ఆలోచిస్తారు అనేది ఇంపార్టెంట్ కదా. మీరు ఆలోచిస్తారు. రాష్ట్రం పరిపాలించారు, భరించాం కదా 5 ఏళ్ళు. అదే కనుక లేకపోతే లీడర్ని మార్చినట్టయితే తేడా వచ్చేది. రైట్ సార్. బాలా గారు కంక్లూడింగ్ రిమార్క్స్ 1 minute లో చెప్పండి. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ లో ఏవి కూడా సర్వేస్ లో వచ్చిన ఓన్లీ ప్రొడక్షన్స్ మాత్రమే మేము ఇవ్వగలుగుతాం తప్ప రిజల్ట్స్ అనేది బయటకు వచ్చడానికి మీకు ఏదైనా కూడా 5 to 6% వేరియేషన్స్ తో ఏ పార్టీకైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే సమ్ టైమ్స్ మీకు ఏమవుతుందంటే పాపం బీజేపీ ఎంత కష్టపడినా ఓటింగ్ పర్సంటేజెస్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు వ్యతిరేకత అనేది పెరిగినప్పుడు అవి ఓట్స్ అనేది షిఫ్ట్ అవుతున్నాయి. వాళ్ళు ప్రోగ్రామింగ్ సెట్ చేసినప్పటికీ కూడా జనాలు ఓట్లు క్యాస్ట్ కానీ వేస్తే, ఇందాక మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఒక వేవ్ వచ్చింది కాబట్టి అది ఆటోమేటిక్ గా అక్కడ పడ్డాయని చెప్పేసి, సేమ్ టు సేమ్ వేవ్ అనేది వచ్చినప్పుడు ఓట్స్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అది యాంటీ వేవ్ ఓటింగ్ కిందకనే మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ కి అదృష్టం ఉండి యాంటీ వేవ్ పనిచేసింది అని అనుకుంటే మహారాష్ట్రలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి, అలానే ఛత్తీస్గఢ్ లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే 2 అవకాశాలు ఉన్నాయండి. రైట్ సార్. పశుపతి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ 1 minute లో. ఏం లేదు, మీ ద్వారా ప్రజలకు కానీ పార్టీలకు కానీ నేనేం కోరుకుంటున్నానంటే, రాజకీయ పార్టీలు వేసేటువంటి ఎరకు ప్రజలు మోసపోవద్దు, ప్రజలు చైతన్యవంతులు కావాలి. మీలాంటి సంస్థ మీడియా ఇవాళ ప్రధానంగా భూమిక పోషిస్తుంది కాబట్టి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా మీడియా కూడా ఒక భావసారూప్యతతోని పనిచేస్తే ప్రజలకు మేలు కోరుకుంటే ప్రజల యొక్క చైతన్యం అంతే మీరు కూడా అందులో పాలు పంచుకున్నటువంటి ఒక సంతృప్తి కలుగుతుంది. ఇది ప్రజలు, నాయకులు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక బాధ్యతాయుతంగా పనిచేసిన రోజే ఇవాళ ఉంటుంది. లేకపోతే ఇలాంటి చర్చలు ఇంకో 2 దశాబ్దాలు, ఇంకో 3 దశాబ్దాలు ఇలాగే ఉంటుంది, కానీ మార్పు అనేది ఉండదు. రైట్ సార్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. బాలా గారు రాజకీయ సెఫాలజిస్ట్, అట్లాగే పశుపతి గారు రాజకీయ విశ్లేషకులు, షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ.